టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు అందరికీ షాక్ ఇచ్చే పనిలో ఉంటే ఆయనకి షాక్ ఇచ్చే పనిలో కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారన్న విషయం వెలుగు చూసింది. ఒకవైపు తమ్ముళ్ళు దారి తప్పుతున్నారని బాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వారిని లైన్లో పెట్టేందుకు ఆపసోపాలు పడుతున్నారు. వార్నింగ్లు, సూచనలు, సలహాలతో వారిని దారికి తెచ్చుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే ఇప్పుడు వీరికంటే ఘనులు బయలుదేరారు. వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ఏ అవలక్షణాలతో పార్టీని, ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించారో ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వంలోనూ ఎమ్మెల్యేలు అవే అవలక్షణాలతో ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరిస్తున్నారా? కొందరు ఎమ్మెల్యేలు వైసీపీతోనే కుమ్మక్కవుతున్నారా అంటే అవుననే చర్చలు ఇప్పుడు ఏపీలో వినిపిస్తున్నాయి. విశాఖ, కడప, అనంతపురం జిల్లాల్లో టీడీపీ తరపున గెలిచిన నాయకులు వైసీపీ నేతలతో చెలుపు చేస్తున్నారట. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. ఆయా జిల్లాల్లో వైసీపీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు వెంచర్లు వేశారు. భారీ ఎత్తున రియల్ ఎస్టేట్ ను ప్రోత్సహించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే రహదారులకు పక్కన అదే సమయంలో పారిశ్రామిక ప్రాంతాలు ఉన్న చోట కూడా వెంచర్లు వేసి అపార్ట్మెంట్లు, విల్లాలు కట్టాలని నిర్ణయించుకున్నారు. అయితే వీటిలో కొన్ని అక్రమంగా ఉన్నాయన్నది ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది. నిబంధనలకు అనుగుణంగా లేవని అసైన్మెంట్ భూములను ఆక్రమించి మరీ వెంచర్లు వేసినవి ఉన్నట్టు తెలిసింది. నిజానికి ఈ విషయాన్ని చెప్పింది కూడా స్థానిక ఎమ్మెల్యేలే. దీంతో సర్కారు కొరడా జలిపించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో రేపో మాపో చర్యలకు దిగాలని నిర్ణయించుకుంది. కానీ ఇంతలోనే విశాఖ, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల నుండి పెద్ద ఎత్తున చంద్రబాబుకు కీలక నేతల నుండి వినతులు వస్తున్నాయి. అత్యంత రహస్యంగా సదరు నాయకులు చంద్రబాబు చెవిలో ఒక విషయాన్ని చెబుతున్నారు. ఆయా వెంచర్లలో మనోళ్ల వాటాలు కూడా ఉన్నాయని, వైసీపీ హయాంలోనే మనోళ్లు కొందరు వారితో చేతులు కలిపి వ్యాపారాలు చేశారని చెబుతున్నారు. ఇప్పుడు వాటిపై చర్యలు తీసుకుంటే మనోళ్లే ఎక్కువగా నష్టపోతారని కూడా సీనియర్ నాయకులు చంద్రబాబు చెవిలో చెబుతున్నారు. మరికొన్ని చోట్ల వాటాల కోసం వైసీపీ నాయకులను బెదిరిస్తున్న తీరుతో పాటు వారితో చేతులు కలిపిన తీరు కూడా బయటకు వస్తోంది. ఈ పరిణామాలతో చంద్రబాబుకు చేతులు కాళ్లు కట్టేసినట్లుగా మారిపోయిందని అంటున్నారు. కొన్ని చోట్ల వైసీపీ నాయకులు ఇప్పటికే రకరకాల వ్యాపారాలతో పాటు ఇసుక, మట్టి, కంకర వ్యాపారాల్లో ఉన్నారు. తమ వ్యాపారాలకు ఇబ్బంది లేకుండా సహకరిస్తూ కంటిన్యూ చేస్తే మీకు భారీగా ముట్ట చెబుతామని కొందరు వైసీపీ నేతలు టీడీపీ ఎమ్మెల్యేలకు ఆఫర్లు ఇస్తున్నారు. వైసీపీ వాళ్లు ఇచ్చే పైసలకు ఆశపడిన కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేలు తమ పార్టీ నేతలను 5 ఏళ్ల పాటు ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొన్న టీడీపీ కేడర్ను కాదని వైసీపీ నేతలతో కలిసిపోయి లాలూచీ రాజకీయం చేస్తున్నారు. ఇలాగైతే టీడీపీ కార్యకర్త బతికి బట్ట కట్టేదెలా, పార్టీ పుంజుకెనేది ఎలా అన్నది చంద్రబాబు ఆలోచన చేసుకోవాలి.